వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్. నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ బండ నరేందర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గౌరవ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు గారు, ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవర్ గారు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు, దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు, తొంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నర్సిరెడ్డి గారు, జడ్పీ సీఈఓ గారు శ్రీ ప్రేమ్ కరణ్ రెడ్డి గారు, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పార్టీలకు అతీతంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనం ఎటువంటి వివాదాలు తావేయకుండా కలిసి పనిచేసుకుందాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ వచ్చింది, ఎన్నికలు 2 ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. మనం ప్రచార అధికారులు మాట్లాడుకుని వచ్చి మాట్లాడితే ఆ నిజాన్ని టీవీలో వస్తాం తప్ప రిజల్ట్ ఉండదు. తెలంగాణ వచ్చి పెద్దగా నష్టపోయిన ఏది అంటే నల్గొండ జిల్లాని ఇవాళ 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎంపీ గారు ఇచ్చినట్టు మా గ్రామంలో 70% ఊళ్ళకు ఇళ్లకు మిషన్ పైగా నీళ్ళు వస్తుంది. మనం బడిపాట పోయినప్పుడు ఆ రోజు నేను గ్రామంలో తిరిగినప్పుడు ఆ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ వచ్చారు. కలెక్టర్ గారు ఉండే, అప్పుడు కలెక్టర్ గారు ఉండే, మన ఎస్సీ గారు అడిగితే చెక్ చేస్తే ఆ ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయి అంటే నీళ్ళు వస్తలేదు సార్బాబు, బోర్ నీళ్ళు ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి వస్తున్నాయి. అసలు మిషన్ భగీరథ నీళ్ళు లేవంటే 3 రోజులకే ఎస్సీ గారు మా ఊళ్ళో తిరుగుతున్నాం. నేను చెప్పిన మా ఊరే కాదు, ప్రతి ఊళ్ళో కూడా మనం ఈ 2 నీళ్ళు కలవకుండా చేయాలి. ఫస్ట్ మంచి నీళ్ళు అనేది మన జిల్లాకు గోదావరి జిల్లా కాబట్టి ముఖ్యం. పేరుకు 5,000 కోట్ల ఖర్చు అయింది. ఇంకా 300-400 కోట్ల బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లకు. ఇంద్రా వేరులని ఇదని క్వాలిటీ లేక ఇవన్నీ కూడా సెక్రటరీ చేయాలని ఒక 6 నెలలోనే ప్లాన్ పెట్టుకొని రెగ్యులర్గా ఈఎఫ్సీగా ప్రిన్సిపల్ సెక్రటరీతో చీఫ్ సెక్రటరీతో రివ్యూ చేసుకుంటున్నాం. సమయం ఉన్నప్పుడు సెక్రటరీలో వాటి విషయాలు మాట్లాడుతూ ఆర్ఎంపీ విషయంలో మా నర్సరీ గారు చెప్పారు, మొత్తం రోడ్లు ఉదాహరణ తీసుకోకపోతే అందరూ కూడా రోడ్లని మొత్తం బడ్జెట్ అంతా రంగంలో పెడుతున్నాను. మొన్న మొదటి విడతనే మినిస్టర్ అయిన ఫస్ట్ మంత్రులనే దాదాపు 400 కోట్ల రూపాయల పైన నల్గొండ జిల్లాకు పెట్టడం జరిగింది. 450 కోట్లు టీఆర్ఎస్ 500 కోట్లు. తప్పకుండా మెజార్టీ పంచాయతీలో నిధులు లేని సందర్భంలో మెయిన్ రోడ్స్ కలిసే దగ్గర ఆర్ఎంపీ టేకౌట్ చేసి రోడ్లలో 3 సంవత్సరాల్లోనే నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ ఇచ్చే విధంగా ప్లానింగ్ చేయమని చెప్పి మా అధికారులకు చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులకు మీరు ముఖ్యంగా మీకున్న అనుభవాలు 5 ఏళ్ళు ఎంపీపీ జెడ్పీటీసీగా మీకు ఎన్ని నిధులు వచ్చినాయి, స్థానికంగా ఎంపీపీలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఏ నిధులు వచ్చినాయి మీకే తెలుస్తుంది. నేను చెప్తే దాన్ని మనం విమర్శించదలుచుకోవాలి. నాకేదో నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పనులు చేసే చాలా పనులు 10 కిలోమీటర్లు సొరంగం పూర్తి చేయాలి, రామవరం పూర్తి చేయాలి, ఢిల్లీ పూర్తి చేయాలి. అందుకనే మీ అందరూ తప్పకుండా మైనింగ్ పని కానీ స్థానిక సంస్థల పని కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి మేమేదో మంత్రులా కాదు, టీం మెంబర్గా ఒక సోదరులాగా కలుపుతున్నాం. మేము తప్పకుండా మన జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ 5 సంవత్సరాల పాత నల్గొండ జిల్లాని, దాంతోపాటు తెలంగాణలో రోడ్లు, నేషనల్ హైవే రోడ్స్, ట్రిపుల్ రోడ్లు 30,000 కోట్లతో హైదరాబాద్ మరొక 2 రోడ్లు వస్తుంది. అది నారాయణపూర్ మండలంలో 200 దగ్గర వచ్చినట్టు రిపోర్ట్ వస్తుంది. నేను హైదరాబాద్ రివ్యూ చేసుకున్నాను. మా బ్రాహ్మణులు లేకుండా నీళ్ళు 2 నీళ్ళు కలుసుకుని ఎప్పుడు చెప్పి ఇప్పుడు నా ఊరు మీకు అనుగులు కావాలి కదా. అందుకనే రేపు ఫస్ట్ ఇలా టర్న్ అయిపోయిన తర్వాత మీరు రివ్యూ పెట్టుకొని
కలెక్టర్ గారి దగ్గర కూడా 15 రోజులకోసారి నెలకోసారి ఆ టైంలో సపరేట్ మీటింగ్ పెట్టి మనం ప్రతి ఇంత కట్టడం కాబట్టి మనం మంచినీరు ఇచ్చే బాధ్యత అధికారులకు మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. దాని మీద రాజ్యంగా పనిచేయాలి. సమాధానం చెప్పిన అయిపోయింది, మనం మీటింగ్లో చూసుకుందాం, అది లేదు. మీరు చాలా సిస్టమేటిక్గా కష్టపడి పనిచేయాలి. మీరు ఆటోమేటిక్ వేది కలుపుకొని మీరు మానిటర్ చేసుకుంటారు. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం కాదు. ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు లెవెల్లో దాన్ని ఎట్లా సెపరేట్ చేయాలి. మనం ఒకటే సోర్స్కి 600 ఊళ్ళకి ఇచ్చినాం. అది ఎంతవరకు వస్తుంటే ఎన్నుకోలేదు, ఇది చేసుకున్నాం. మేము అప్పుడే సీఎం గారి దగ్గర కూడా మాట్లాడినాం. దాన్ని ఎన్నప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర జిఏడీ పేరుగడ్డ 2 గంటలు పనిచేసాం. అప్పుడు పెట్టాయి దాన్ని మనం రీఓపెన్ చేయాలని దానికి ఒక ప్లాన్ నడుస్తున్నది. అప్పటి వరకు మీరు ఏఈలతో మానిటర్ చేసుకుంటూ ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటూ పట్టుకొని మీ గ్రామాల్లో జాగ్రత్తగా పనిచేయండి. ఎందుకంటే మీటింగ్లో, మండల మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో వాళ్ళు సృష్టించడం పోయిన రోజు దేశంలో చేయలేదు. ఫస్ట్ మాత్రం జాగ్రత్తగా పనిచేయాలని నా రిక్వెస్ట్.